సిఎంఆర్ షాపింగ్ మాల్ ఆడి శ్రావణం అతిపెద్ద కేజీ సేల్ అప్ టు 61% ఆఫర్ 1+1 కాంబో ఆఫర్. సో ఇప్పుడే షాపింగ్ చేయండి. గౌరవ ప్రజాపనుల శాఖ మంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు కూర్చోండి. వాళ్ళు మాట్లాడేటప్పుడు ఇవ్వడం కుదరదు. కూర్చోండి. ఇంకోటి మధ్యలో అనుమతించలేను. లేదు లేదు లేదండి, ఆగండి, ఏది లేదండి, కూర్చోండి. అన్ని అవకాశాలు ఇస్తాను, ఆగండి. మీకు ఇస్తానండి. మీ పేరు చదివాను, ఆగండి. మీ పేరు స్పష్టంగా చదివాను, కూర్చోండి. మీకు కాదబ్బా, వాళ్ళు ఆగండి. ఆయన లేదు, ఆగండి, కూర్చోండి. కూర్చోండి. రూల్స్ ప్రకారమే జరుగుతోంది, కూర్చోండి. నేను చెప్పేది వినండి. ప్రతిపక్ష నాయకుడు ఇంకా ముగించలేదండి. ఆయన మాట్లాడడం అయిపోయిందా? ఇంకా ప్రతిపక్షం ముగించనే లేదు. కూర్చోండి. ఆయన మాట్లాడడం అయిపోయిందా? నేను అదే చెబుతున్నాను. ఏది చట్టమో ఏది నియమమో అదే మాట్లాడుతున్నాను. నాకు భయపడమని నేను చెప్పట్లేదు. సభకు భయపడండి, రూల్స్కి భయపడండి. నాకు వద్దు, రూల్స్కి భయపడండి. గౌరవనీయ ప్రతిపక్షం ఇంకా పూర్తి చేయలేదు. ఆయన పూర్తి చేసేదాకా ఉండండి. ఆయన మాట్లాడుతుంటే అడ్డుపడకండి. ఆయన మాట్లాడుతుంటే దయచేసి కూర్చుంటారా? కూర్చోండి అన్న, ఇవ్వండి, కూర్చోండి. పర్మిషన్ ఇస్తాను. సభానాయకుడు గారు మాట్లాడండి. కూర్చోండి, మాట్లాడండి. మీరు చెప్పేది చెప్పండి. అధ్యక్ష, ఒక్క నిమిషం. గౌరవనీయ సభాధ్యక్ష, ప్రతిపక్ష నాయకుడు చెప్పిన దానికోసం లేదు, ఒక్క నిమిషం. ప్రతిపక్ష నాయకుడు ప్రస్తావించిన దానికోసం దానికి జవాబు ఇచ్చాక పద్ధతి ప్రకారం మీకు అవకాశం ఉంటుంది. కాబట్టి అంతలోనే తొందరపడకండి. నేను అదే చెబుతున్నాను. గౌరవనీయ ముఖ్యమంత్రి గారు, గౌరవనీయ సభాధ్యక్ష, కావేరి విషయంలో ప్రతిపక్షాలు కొన్ని వివరాలు అడిగారు. కావేరి మన జీవనాధారం, మన ఎమోషనల్ ఇష్యూ ఇది. కాబట్టి దాన్ని రాజకీయం చేసే ఉద్దేశం మా ప్రభుత్వానికి అస్సలు లేదు. ఆ అవసరం కూడా లేదు. మేకదాటు విషయంలో మనమందరం కలిసే ఉన్నాం. మేము తీర్మానం చేశాం. దాన్ని పర్సనల్ లెటర్గా గౌరవనీయ ప్రధాని గారికి కూడా పంపించాం. మనం అంతటితో ఆగిపోలేదు. రాజ్యసభలో కేంద్ర జల్ శక్తి సహాయ మంత్రి మేకదాటు ఆనకట్ట వివరాలు చెప్పలేదని తెలిసి కావేరి ట్రిబ్యునల్ ఇచ్చిన 2 తీర్పులు మరియు గౌరవనీయ సుప్రీంకోర్టు తీర్పుకు సంబంధించిన రూల్స్ మరియు పేరాలను కోట్ చేస్తూ మేకదాటు ప్రాజెక్టుకు ఎలాంటి చట్టపరమైన అడ్మినిస్ట్రేటివ్ అనుమతులు ఇవ్వకూడదని గౌరవనీయ ప్రధాని గారికి మరుసటి రోజే లెటర్ రాశాము. కావేరీ నీటి పంపిణీలోనైనా మేకదాటు ఆనకట్ట కట్టే ప్రయత్నాలను అడ్డుకోవడంలోనైనా సరే తమిళనాడు హక్కులను మన ప్రభుత్వం అస్సలు వదులుకోదు. అదే మన స్టాండ్. అదే సమయంలో కర్ణాటకలో కొన్ని డ్యాంల నిర్మాణం మొదలైన దాని గురించి ఇదే సభలో 1969లో ఒక చర్చ జరిగింది. అప్పుడు నీటిపారుదల మంత్రిగా ఎవరున్నారు? అప్పుడు డ్యామ్ కట్టనిచ్చింది ఎందుకని అడిగే ఇలాంటి చీప్ పాలిటిక్స్ నేను చేయాలనుకోవట్లేదు. అది మన ఉద్దేశం కాదు. ఎందుకంటే కావేరి అంశాన్ని చాలా జాగ్రత్తగా చూడాలి. ఏ పార్టీ ఏలుతోంది, ఏ పార్టీకి క్రెడిట్ వస్తుంది, ఎవరికి పేరు వస్తుందని చూడకూడదు. ఇది తమిళనాడు ప్రజల సమస్య అని అప్పటి ప్రతిపక్ష నేత కరు తిరుమన్ గారు ఆయన చెప్పినవి ఈ సభలో చెప్పాలనుకుంటున్నాను. కావేరి సమస్యపై
ఆ 2 రాష్ట్రాలు కేంద్రం కూర్చుని నిర్ణయం తీసుకోవాలని 1969లోనే ఈ సభలో మాట్లాడారు. ఆ తర్వాత పరిస్థితులు వేరేలా మారిపోయాయనే విషయం మనందరికీ తెలిసిందే. చట్టబద్ధంగా ఈ సమస్యను పరిష్కరించడంలో మనం ఖచ్చితంగా ఉన్నాం, అందులో మార్పే లేదు. అయినా ఒక ప్రయత్నం చేద్దామని అనుకున్నదే ఆ బెంగళూరు విజిట్. అలాంటి విజిట్ గురించి మొదట ఆలోచించి అడిగింది నేనే. మనం బెంగళూరు వెళ్ళడంపై చాలా ఒపీనియన్స్ వచ్చాయి. మనం వెళ్ళాలనుకోవడానికి కారణం బహుశా ఈ సమస్య పరిష్కారానికి ఒక పాజిటివ్ సైన్ అని, దొరికితే బాగుంటుందనే ఒక ఆలోచనతోనే. ఈ రోజుల్లో శత్రు దేశాలతో మాట్లాడి సమస్యలు తీర్చుకుంటున్నారు. పక్క రాష్ట్రంతో మాట్లాడి చూస్తే ఏమవుతుందని అనుకున్నాను. అందుకే అలా ఒక అటెంప్ట్ చేయడానికి ట్రై చేశాను. ఒకవేళ ఆ అటెంప్ట్లో అవమానం జరిగితే ఏంటి అని కొందరు అడిగారు. అలా జరిగితే తమిళనాడు ప్రజల కోసం దాన్ని భరించడానికి సిద్ధమే. అయినా సరే మన మీద ప్రేమ చూపించిన వారందరికీ నా కృతజ్ఞతలు. కావేరీ సమస్యపై గౌరవనీయ నీటి వనరుల మంత్రి గారు వివరణ ఇస్తారు. అలాగే కావేరీ సమస్య వల్ల నష్టపోయిన రైతుల ఇన్సూరెన్స్ ప్రీమియంని ప్రభుత్వమే కట్టడం గురించి అడిగారు. దీనిపై గౌరవనీయ వ్యవసాయ మంత్రి గారు పూర్తి వివరాలు ఇస్తారు. ఆ తర్వాత కురువై సాగు కోసం ఇచ్చే రిలీఫ్ ప్యాకేజీ గురించి ప్రతిపక్షాలు అడిగారు. ఆ కురువై సాగుకు సంబంధించిన ఆ రిలీఫ్ ఇప్పటికే ఇచ్చేశారు, అందించారు. రాజకీయమే మేమే అని చెప్పుకునే వాళ్ళకి ఇది ఎలా తెలియకుండా పోయిందో నాకు అర్థం కావడం లేదు. ముందు వెనక పేపర్ చదివి ఉంటే దేశంలో ఏం జరుగుతుందో తెలిసేది. ప్రతిపక్ష నాయకుడు గారు క్లుప్తంగా గౌరవనీయులారా సైలెంట్ గా ఉండండి. పేరు தலைவர்களே, ప్రతిపక్ష నాయకుడు మాట్లాడడానికి మీరు నిశ్శబ్దంగా ఉండండి. మీరే ఇలా కూడా చేస్తే ఎలా? సైలెంట్ గా ఉండండి, వాళ్ళు మాట్లాడాలి. క్లుప్తంగా సభాపతి గారు. స్పెషల్ ప్యాకేజీ అంటే మీరు 134 కోట్లు ఇచ్చారు. అది అన్ని ప్రభుత్వాలు ఇచ్చే స్పెషల్ ప్యాకేజీ లాంటిదే. ఇప్పుడు వాళ్ళు కరువు సహాయ నిధి కూడా అడుగుతున్నారు. ఈ రెండింటికి ఉన్న తేడా తెలుసుకోవాలి. కేవలం రోజు పొద్దున్నే పేపర్ చదివితే సరిపోదు. అక్కడ ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి రైతులందరితోనూ మాట్లాడి వాళ్ళ కోరికలు ఏంటో మీరు దయచేసి అడిగి తెలుసుకోవాలి. అదేవిధంగా అబే మనోర్. అయ్యా, వీటన్నింటినీ క్షమించకండి. గౌరవనీయులైన ప్రతిపక్ష నాయకులు ఇప్పుడే కరువు నివారణ గురించి చెప్పారు. సెప్టెంబర్ ఎండ్ వరకు చూశాకే కరువు నివారణ పనులు చేయడం అలవాటు. అందుకే ఆ విషయం చెప్పాలనుకుంటున్నాను. అలా ఏమీ లేదు సార్. గౌరవనీయులైన ప్రతిపక్ష నాయకులు స్పీకర్ గారు వారిని మాట్లాడివ్వండి. మీరు ఎలా చేస్తే ఎలా? మీరు గౌరవనీయులైన ప్రతిపక్ష నాయకులు గారు క్లుప్తంగా ముగించండి. మేము మళ్ళీ అడుగుతున్నది కర్ణాటక గురించి.